విశాఖపట్నంలో సో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు. మనకున్న మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎంఎన్సీ అలాగే ఇండియన్ ఎంఎన్సీ ఫ్రమ్ హోమ్కి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి. సో ఇది మంచి పరిణామం మనకి. సో ఎంఎన్సీలని మనం ఇక్కడికి తీసుకొచ్చేసి మనం కండక్ట్ చేస్తాం భువనేశ్వర్, న్యూఢిల్లీ అలాగే హైదరాబాద్లో. ఈ సమ్మిట్కి దాదాపు 1000 మంది బిజినెస్ డెలిగేట్స్ వస్తారు. అలాగే లోకల్ పార్టిసిపేషన్ కూడా 2000 నుంచి 5000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మందే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో అవార్డ్ సెక్షన్ కూడా యాడ్ చేసాం. అవార్డ్ సెక్షన్ అంతా మన ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ అనిల్ గారు చూస్తారు. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఐటీకి సంబంధించిన అవకాశాలు ఏమున్నాయి, ఈ అవకాశాలను మనం ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ సమ్మిట్ అనేది ఒక వేదికగా ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. దీనికోసం ఇంతకు ముందు కూడా చాలా కాన్ఫిడెన్స్ చేసాం మనం. కానీ గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేదానికి G20 ఇండియా ప్రెసిడెన్సీతో అనుసంధానం చేసి దీన్ని మరికొంచెం ఆల్ G20 కంట్రీస్లో మనం ప్రమోట్ చేయగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధ కంపెనీలకి విశాఖపట్నం యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం 40,000 నుంచి 50,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వస్తున్నారు. కానీ వాళ్ళకి మంచి అవకాశాలు లేకపోవడం వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి గ్లోబల్ సమ్మిట్స్ని మనం కండక్ట్ చేయడం వల్ల ఎక్కువగా ఓకే ఇక్కడ ఒక విశాఖపట్నం ఉంది, ఐటీ ఉంది, ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి అన్నది చూస్తున్నాం. అందరికీ తెలుస్తుంది. ఇంతకుముందు కూడా హైదరాబాద్లో మనకి హెచ్ఏసిసి దాంట్లో మేము 2005, 2006లో చాలా రెగ్యులర్గా కాన్ఫరెన్స్లు చేసేవాళ్ళం. ఆ కాన్ఫరెన్స్లు చేయడం వల్లనే చాలా వరకు హైదరాబాద్ యొక్క విశిష్టత మనం ప్రపంచానికి తెలియజేయగలిగాం. అలాగే మన విశాఖపట్నం గురించి కూడా చెప్పడానికి ఇలాంటి సమ్మిట్లు చాలా రెగ్యులర్గా చేస్తాం. దానికి మినిస్టర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ముఖ్యంగా మీ సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే మీ ద్వారా లోకల్ పీపుల్కి అలాగే ప్రపంచానికి తెలియాలి ఈ సమ్మిట్ యొక్క విశిష్టతని. ఎంత వీలైతే అంత మాకు ప్రచారం కల్పిస్తే మంచిది. ఎందుకంటే ఈ ప్రచారం వలన రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఒక సమ్మిట్లోనే కొంచెం మందికే ఉపాధి దొరుకుతుంది, కానీ టూరిజం ద్వారా ఉపాధి. ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దాని ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అన్నమాట. సో దానికి మీ సపోర్ట్ అవసరం అనేది చాలా అవసరం. మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్ ఫర్ దిస్ సమ్మిట్. అండ్ ఈ సమ్మిట్ని మనం ఫిబ్రవరి 16, 17, 2023లో చేస్తున్నాం. చాలా వరకు గ్లోబల్లో ఉన్న సుప్రసిద్ధ సీఈఓలందరినీ పిలుస్తున్నాం దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. దీని గురించి నేను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిశాను. అక్కడ కూడా మనకి మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను నిర్మలా సీతారామన్ గారిని కలిశానో ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు, ఈ గ్లోబల్ టెక్ సమ్మిట్లో మీరు ప్రపంచం మొత్తం చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇండియా G20 ప్రెసిడెన్సీకి బాధ్యత వహిస్తుంది. ఇండియా అనేది G20 ప్రెసిడెన్సీ ఇయర్ ఇది. సో దీన్ని వినియోగించుకొని ఇలాంటి గ్లోబల్ సమ్మిట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ G20 కంట్రీస్లో కానీ చేస్తే మన ఇండియా యొక్క నైపుణ్యత ఏదైతే టెక్ రిలేటెడ్ అభివృద్ధి మనం ఏదైతే సాధించామో అది G20 కంట్రీస్ కన్నిటికీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వేదిక అవుతుంది అన్నది ఆవిడ చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని మేము ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ టెక్ సమ్మిట్స్ని దాదాపు ఒక 10 టెక్ సమ్మిట్స్ని ఆల్ ఓవర్ ది వరల్డ్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వైజాగ్ టెక్ సమ్మిట్ అనేది ఇక్కడ మనం గ్లోబల్ లెవెల్లో చేస్తున్నాం. ఈ టెక్ సమ్మిట్ దీంతోనే కాకుండా మేము ఆల్ ఓవర్ ది వరల్డ్ G20 కంట్రీస్లో మన వైజాగ్ యొక్క అవకాశాలను మేము ఆల్ ఓవర్ ది వరల్డ్ మేము చేస్తున్నాం. అది ఇంపార్టెంట్. అందుకోసమే ఓవరాల్గా మా పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ టెక్ సమ్మిట్ ఈజ్ అబౌట్ 10,000+ బిజినెస్ డెలిగేషన్. కానీ దాంట్లో వైజాగ్కి వస్తున్న వాళ్ళు 1,000 మెంబర్సే ఉన్నారు. కానీ
we are going to showcase the opportunities available at Visakhapatnam to all over the world. So that is an important aspect here. So not only at Visakhapatnam, we are going to showcase the Visakhapatnam to the global level. And for that we got the consent from the G20 presidency committee from the government of India. Thank you. Development center means a regional center for the IT employees. దాన్ని మేము ప్రమోట్ చేయడానికి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ కాన్ఫరెన్స్ అవి చేస్తున్నాం. దానికి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక మంచి వేదిక అవుతుందనేది నా యొక్క అభిప్రాయం. కంపెనీ CEO శ్రీనుబాబు గారు, మా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ CEO అనిల్ గారు, పెద్దలు సూచంద్రరావు గారు, వీరందరి సమక్షంలో ఈరోజు గ్లోబల్ టెక్ సమ్మిట్ విశాఖపట్నం వేదికగా సోదరులు శ్రీనుబాబు గారు కన్వీన్ చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ టెక్ సమ్మిట్ వచ్చే ఫిబ్రవరి మాసంలో 16-17 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం తాలూకా సహకారం, ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ కావాలని చెప్పి వారు కోరడం, దానికి సంబంధించి విశాఖపట్నాన్ని ఐటీ డెస్టినేషన్గా ప్రమోట్ చేసుకునేటువంటి దాంట్లో దీనికి సంబంధించి ఎవరు ఏ యాక్టివిటీ చేపట్టినా సరే ప్రభుత్వం తాలూకు సహకారం ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, అందులో వచ్చే జనవరి ఫిబ్రవరి మాసాల్లో అంటే వచ్చే నూతన సంవత్సరంలో 3 మాసాల్లో పెద్ద ఎత్తున విశాఖపట్నం వేదికగా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు జనవరి 6, 7, 8 విశాఖపట్నం వేదికగా హెల్త్ సమ్మిట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే జనవరి 20, 21 ఐటీ సమ్మిట్ ఇన్ఫినిటమ్ పేరిట ఒక ఐటీ సమ్మిట్ అనేటువంటిది 20, 21 తారీఖులు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 3, 4 G20 సదస్సులు విశాఖపట్నం వేదికగా జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 16, 17 ఈ టెక్ సమ్మిట్ విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తూ ఉన్నారు. మార్చ్ 3, 4 రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని విశాఖపట్నం వేదికగా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 24ని ఒక కార్యక్రమం G20కి సంబంధించినటువంటి ఈ సంవత్సరం G20 సదస్సు భారతదేశంలో జరుగుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి నగరాల్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పినప్పుడు విశాఖపట్నం వేదికగా 2 ప్రోగ్రామ్స్ మన రాష్ట్రానికి విశాఖపట్నం వేదికగా ఇచ్చారు. సో అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున విశాఖపట్నం వేదికగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీకి సంబంధించి రిలేటెడ్ యాక్టివిటీస్ నిన్న కూడా మా ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ నుంచి ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని నిర్వహించాం. మొన్న దానికి సంబంధించినటువంటి బహుమతి ప్రదానం కూడా నిన్న చేయడం జరిగింది. విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఐటీకి ఒక డెస్టినేషన్ అంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటిది విశాఖపట్నం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏ రకంగా ఐటీ పరంగా అభివృద్ధి చెందిందో ఈరోజు దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి ఐటీ డెస్టినేషన్గా ఉన్నటువంటి హైదరాబాదు, అందరం కలిసి నిర్మాణం చేసుకున్నటువంటి హైదరాబాద్ మన రాష్ట్రంగా మన రాష్ట్రంలో ఒక మన రాజధానిగా ఆ రోజు అందరూ కలిసికట్టుగా నిర్మాణం చేసుకున్నటువంటి తరుణంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల తాలూకా నిర్ణయాలు సరే ఏదేమైనప్పటికీ దేశంలోనే భాగంగా ఒక నగరం అభివృద్ధి చెందిందని చెప్పి అనుకొని ఈరోజు మళ్ళీ కొత్త రాష్ట్రంలో మన రాష్ట్రంలో మరొక నగరాన్ని మనం ఆ స్థాయికి అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు విశాఖపట్నం దానికి అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో విశాఖపట్నాన్ని బీచ్ ఐటీ డెస్టినేషన్గా ప్రమోట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ఐటీకి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ చేపట్టాలన్నా అది ముందుగా విశాఖపట్నం వేదికగా విశాఖపట్నం నగరంలో అయితే వారి యాక్టివిటీకి బాగుంటుంది,
డెవలప్మెంట్ సెంటర్ పెట్టినా లేకపోతే ఇంకొకటి పెట్టినా ఏది పెట్టినా సరే విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయమని చెప్పి మాకు కానీ అధికారులకు కానీ ఆదేశించడం, వచ్చేటువంటి వారికి కూడా కొంత కాస్త కూస్తో కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు, అన్ని సాంప్రదాయాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నటువంటి ప్రజల తాలూకా సంఖ్య కానివ్వండి, ఇన్ని కలిపి ఉన్నటువంటి నగరం విశాఖపట్నం నగరం. సో తప్పకుండా ఇప్పటికే దాదాపు 30,000 మంది ఐటీ ఎంప్లాయీస్ విశాఖపట్నం నగరంలో పనిచేస్తూ ఉన్నారు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు వారు కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా విశాఖపట్నం వేదికగా వారి కార్యకలాపాలు కూడా మొదలుపెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఐబిఎం లాంటి సంస్థలతో కూడా ఇప్పటికే చర్చలు జరుపుతూ ఉన్నాం. ఒక పెద్ద యాంకర్ యూనిట్ అనేటువంటిది విశాఖపట్నం వేదికగా వస్తే ఈ ప్రాంతంలో ఐటీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం మారుతుందని చెప్పి బలంగా నమ్ముతున్నటువంటి సందర్భంలో ఇటువంటి టెక్ సమ్మిట్స్ అనేటువంటివి నిర్వహించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది గ్లోబల్ లీడర్సు, ఐటీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఈ లొకేషన్ అడ్వాంటేజ్గా ఇటువంటి ఎన్వైరన్మెంట్లో పనిచేసేటువంటి దానికి బాగుంటుంది. ఒక రకంగా మంచి వాతావరణంలో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఆ రోజు ఋషికొండ ప్రాంతంలో ఐటీ హిల్స్గా వాటిని ఇయర్మార్క్ చేసి ఈరోజు ఆ ప్రాంతంకి వెళ్తే పూర్తి స్థాయిలో ఐటీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం. హైదరాబాద్ ఆ రోజు అభివృద్ధి చెందుతున్నప్పటికీ హైదరాబాద్తో పాటు మరొక నగరం అటువంటిది విశాఖపట్నం మాత్రమే అవకాశం ఉందని చెప్పి ఉద్దేశంతో చేపట్టినటువంటి సందర్భాలు. ఈరోజు దేశంలోనే టాప్ 10 సిటీస్లో ఉన్నటువంటి విశాఖపట్నం, దేశంలో ఉన్నటువంటి 10 నగరాలులో ఒకటిగా ఉన్నటువంటి విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసి తద్వారా ఇటువంటి గ్లోబల్ లీడర్స్ని విశాఖపట్నానికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతంతో వారు ఈ ప్రాంతాన్ని చూసి, ఈ ప్రాంతం పరిస్థితులను చూసి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇవన్నీ తప్పకుండా మాకు అనుకూలంగా ఉన్నాయన్నటువంటి విధంగా వారికి అవగాహన కల్పించేటువంటి విధంగా, మనకున్నటువంటి రిసోర్సెస్ని వారికి చెప్పేటువంటి విధంగా, వారికి చూపించేటువంటి విధంగా ఇవన్నీ కూడా రేపు రాష్ట్రంలో ఐటీ సెక్టర్ని ఓ రకంగా పైకి తీసుకెళ్లేటువంటి దానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఉదాహరణకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాదులో ఉన్నటువంటి ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఎంతమంది తెలుగువారు హైదరాబాద్లో పనిచేస్తున్నారని చెప్పి ఐటీ సెక్టర్లో అని చెప్పి ఒక సర్వే జరిగితే 14% తెలుగువారు పనిచేస్తున్నారు. అంటే 1,14,000 మంది తెలుగు ఈ ఉమ్మడి రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ 14%లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తే 9% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారు. అంటే రిసోర్సెస్ అంతా కూడా మన రాష్ట్రం నుంచి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన పిల్లల నుంచి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఐటీ పరంగా బయట నగరాలకో లేదా బయట దేశాలకో వెళ్ళినటువంటి సందర్భాలు. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో కూడా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి 4 ఒకరు తెలుగువారు ఐటీ సెక్టర్లో. సో ఆ రకమైనటువంటి రిసోర్సెస్ మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కానీ లేదా పెద్ద పెద్ద సంస్థల్ని ఈ ప్రాంతానికి రమ్మని చెప్పి గల కారణం, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి దానికి కారణం కూడా రిసోర్సెస్ ఈ ప్రాంతం నుంచి ఉన్నప్పుడు. ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఎంతమంది ఉన్నారని చెప్పి ఈరోజు సర్వే చేస్తే విశాఖపట్నం ఈ సరౌండింగ్స్లో ఒక 50 కిలోమీటర్ల సరౌండింగ్లో 3,000 మంది ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ ఇతరితర ప్రాంతాలు బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, లేకపోతే ఢిల్లీలోనో ఇంకొక దగ్గర పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వారి స్వస్థలాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు. సో వారిని రిక్వెస్ట్ చేస్తాం, మీరు ఒక డీసీ డెవలప్మెంట్ సెంటర్ని ఈ ప్రాంతంలో పెడితే మీకు రిసోర్సెస్ దగ్గరగా ఉంటారు, రేపు పొద్దున ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో చూసాం. మళ్ళీ ఇప్పుడు
కోవిడ్ పరిస్థితులు ఏ రకమైనటువంటి పరిస్థితులకి తావిస్తూ ఉందో చూస్తాను. ఏ పరిస్థితి వచ్చినా సరే మీకు మీ సెంటర్ దగ్గరగా ఉంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాం. ఈరోజు పల్సెస్ లాంటి సంస్థలు ఉన్నాయి. దాదాపు ఈరోజు రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగినటువంటి సంస్థగా దాదాపు 4,000 మంది ఎంప్లాయీస్ కలిగినటువంటి సంస్థలు ఈరోజు. అలాగే WNS ఇప్పుడు ఏదైతే హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని చెప్పి ప్రొపగాండా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు WNS సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి WNS బిల్డింగ్లో దాదాపు 3,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంచడం, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని షోకేస్ చేయడం, కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందించడం, మన రాష్ట్రంలో ఒక పక్క ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఐటీ సెక్టర్లో కూడా ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటిది ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం, వీటన్నిటి ద్వారా మన నగరాన్ని రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ టెక్ సమిట్స్ అన్నిటి కూడా నిర్వహించేటువంటి క్రమంలో ఈ టెక్ సమిట్కి ఫాలోఅప్గా తర్వాత మళ్ళీ మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అయినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కూడా అన్ని సెక్టర్స్ని ఆల్మోస్ట్ 10 సెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ప్రభుత్వంలో క్లోజ్ చేయండి అమ్మా, డోర్ క్లోజ్ చేయండి, మీరు బయట మాట్లాడుకోండి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక 10 సెక్టర్స్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ 10 సెక్టర్ని మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ చేసినప్పుడు అన్ని సెక్టర్స్ని మన దగ్గర అవకాశం లేనటువంటి వాటి మీద కూడా మనం అనవసరంగా సమయం వృధా చేయడం మంచిది కాదు. రాష్ట్రంలో ఏ వనరులు అయితే ఉన్నాయో, ఎవరో ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకునేటువంటి దానికి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో వారిని మాత్రమే మనం టార్గెట్ చేద్దాం, తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక 10 సెక్టర్స్ని మనం ఎంపిక చేసుకున్నాం. అగ్రికల్చర్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, మెరైన్కి సంబంధించినటువంటి కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇటువంటి ఒక 10 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, పోర్ట్ లెడ్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి ఒక 10 అంశాలని వీటిని ఫోకస్ చేసి తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా షోకేస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో రానున్నటువంటి కాలంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన రిసోర్సెస్ని షోకేస్ చేయడానికి తప్పకుండా ఇటువంటి సమిట్స్ ఉపయోగపడతాయని చెప్పి, తద్వారా రేపు ఈ సమిట్స్లో కూడా స్టార్టప్స్కి సంబంధించినటువంటి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి వారికి కూడా అవార్డ్ ప్రజెంటేషన్ అనేటువంటిది పెట్టాలని చెప్పి కూడా ఈ సమిట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా వారు మన ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో వారు మాట్లాడుకొని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అన్ని రకాల దాదాపు 1000 మంది మేర డెలిగేట్స్ వస్తారని చెప్పి ఆర్గనైజర్స్ చెప్తా ఉన్నారు. సో ఎంతమంది వచ్చినా తద్వారా రేపు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ సమిట్స్ జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఇది ఎంత ఎక్కువ ఫోకస్ అయితే తద్వారా ఈ ప్రాంతానికి అంత మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ ద్వారా దీనికి కూడా మంచి ప్రచారం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్గనైజర్స్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా మన రాష్ట్రం, మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఇటువంటి సమిట్స్ ద్వారా పెంచుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి వారి తాలూకు కార్యకలాపాలు ఈ ప్రాంతం నుంచి చేసుకునేటువంటి దానికి పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది బలంగా నమ్ముతూ, మరి రేపు జరగబోయేటువంటి ఈ సమిట్స్ అన్నిటితో పాటు ముఖ్యంగా వైజాగ్ టెక్ సమిట్ ఏదైతే గ్లోబల్ లెవెల్లో జరుగుతూ ఉందో దీన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అనేటువంటి దానికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఐటీ హిల్స్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మీరు చూస్తే, సహజంగా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నాం, మనం చాలా ఐటీ అంటే కూర్చొని పనిచేయడం చాలా సులువు అని అనుకుంటారు అందరూ. కానీ వారికి ఉన్నటువంటి స్ట్రెస్, ప్రెషర్ అనేటువంటిది ఎవరికి తెలియదు. సో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ వారికి ఉన్నటువంటిది ఏంటంటే కాంక్రీట్ జంగిల్స్లో ఈరోజు వారు పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో వారికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన ఎన్వైర్న్మెంట్ ఒక పక్క పనిచేసి ఒక 10 నిమిషాలు బ్రేక్, ఒక అరగంట పావుగంట బ్రేక్ వస్తే రోడ్డు మీదకి వస్తే బ్రహ్మాండంగా ఒక పక్క సీనిక్ బీచ్ వ్యూ కనబడతా ఉంటే ఏ రకంగా మనకి రిలీఫ్ వస్తుందో అన్నటువంటి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం షోకేస్ చేసుకోవాలి. సో బీచ్ ఐటీ డెస్టినేషన్ అనేటువంటి దానికి ఈ రకమైన మనకున్నటువంటి రిసోర్స్ ఏంటంటే
ఆల్మోస్ట్ నాకు తెలిసి బహుశా రామకృష్ణ బీచ్ నుంచి హార్బర్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు భీమిలి వరకు మనం అంతా కూడా బీచ్ రోడ్లోనే ఉంది. అంటే ఒక స్ట్రెచ్ ఆల్మోస్ట్ 30 నుంచి 35 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నాం. సో మనకున్నటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి దానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్లో మీరు వర్క్ చేసేటువంటి దానికి అవకాశం ఉందనేటువంటిది ప్రమోట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో బీచ్ ఐటీ డెస్టినేషన్గా మనం పెట్టాం. వర్జీనియా ఏ రకంగా ఉంటుందో యుఎస్లో, సో దానికి ఈక్వల్గా మనం ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం దాన్ని ఆ ట్యాగ్ లైన్ మన ఆ బ్రాండింగ్ చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ రావడానికి స్ట్రాటజిక్ లొకేషను, లేదా అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్, సో ఇవన్నీ ఒక రీజన్ అయితే మనకున్నటువంటి మన స్ట్రెంగ్స్ కూడా మనం చెప్పాలి కదా. సో మనకున్నటువంటి మన స్ట్రెంగ్స్ని కూడా మనం షోకేస్ చేయాలి. మనకున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనిక్ ఎన్వైరన్మెంటు, తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మన నగరం, సో ఇవన్నిటిని కూడా మనం స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో బీచ్ ఐటీ డెస్టినేషన్గా దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రమోట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. గడిచినటువంటి 2 సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులను మనం చూసాం. ఎంతోమంది జాబ్స్ కోల్పోయినటువంటి వారు కానీ, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి వారు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మళ్ళీ ఏ రకంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయో మళ్ళీ కోవిడ్ కారణంగా అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ మనకున్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి అన్నీ కూడా అంటే మన దగ్గర అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు సదర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో పేరెంట్స్ మైండ్ సెట్ కానీ పిల్లల మైండ్ సెట్ కానీ ఓవరాల్గా ప్రొఫెషనల్ కోర్సెస్ వైపు అట్రాక్ట్ అయినటువంటి వారు, అంటే అయితే ఇంజనీరో లేకపోతే డాక్టర్ అవ్వాలని. సో ఇంజనీరింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఆబ్వియస్గా ఏ డిపార్ట్మెంట్ చదువుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఎండప్ అయ్యేది మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే ఎండప్ అవుతుంటారు. సో మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని ఇక్కడ ఉన్నటువంటి దాని మేరకు ఎలా తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు వస్తున్నటువంటివి గడిచినటువంటి పరిస్థితుల కన్నా ఇప్పుడు బాగా మెరుగవుతూ ఉన్నాయి. ఇంకా మెరుగు చేయాలనేటువంటి దానికోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. 50,000 మందికి తీసుకెళ్లాలనేటువంటి టార్గెట్ డెఫినెట్గా ప్రభుత్వం ఓవరాల్గా స్టేట్ వైడ్ ఆల్మోస్ట్ 47,000-46,000 అంటే కాకినాడ, తిరుపతి అండ్ విజయవాడతో కలుపుకొని వీ హ్యావ్ ఆల్మోస్ట్ 46,000-47,000 మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎంత మేరకు మనం పెంచాలనేటువంటి దాని మీద పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే హెచ్సిఎల్ వాళ్ళతో మాట్లాడాం. హెచ్సిఎల్ వాళ్ళు కూడా రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు అండ్ మా కాకినాడ ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఆపరేషన్స్ మొదలు పెడతామని చెప్పి అంటూ ఉన్నారు. సో డెఫినెట్గా రానటువంటి కాలంలో ఇది నెంబర్ అనేటువంటిది బాగా పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఈ వరల్డ్ వైడ్ వచ్చేటువంటి ఈ కోవిడ్ పరిస్థితులు వీటన్నిటి కూడా మనకు అడుగుదగలుగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ఆశిస్తూ ఉన్నాం.